విగ్రహం పట్టు చంద్రబాబు అంబేద్కర్ ఒక్క స్టెప్ వెనకాల మెట్లు ఏంటంటే చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం జాస్తి చేయాలి మరి చంద్రబాబు ఎలా వచ్చింది అమ్మా అంటారా ఇలా తాతరా చాలా తప్పులో పోయింది. చంద్రబాబు నాయకత్వం బాబు నాయుడు గారు మంత్రివర్గ విస్తరణ చేసిన తర్వాత ఆయన నిజస్వరూపం ఒకటి బయటపడింది. కేవలం తన కుమారు లోకేష్ని దొడ్డిదారిని తీసుకొచ్చి మంత్రిని చేయడం కోసం ఏర్పాటు చేసిన ఈ మంత్రివర్గ విస్తరణ ఇవాళ ఆయన అసలు బుద్ధి ఏంటనేది బయటపెట్టింది. మైనార్టీలకు కానీ ఎస్టీలకి గిరిజనులకు కానీ ఒక్క బెర్త్ కూడా కేటాయించకుండా కనీసం ఆయా వర్గాల్ని పూర్తిగా విస్మరించిన తీరు చూస్తే బడుగు బలహీన వర్గాల పట్ల మైనార్టీల పట్ల ఆయనకున్న ప్రేమ ఏంటనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు చూసినా కూడా తన అవసరాలు, తన రాజకీయాలు, తన ఎదుగుదలప ఈ రాష్ట్రం పనికిరాదు, తనని తాను చాలా గొప్పవాడిగా అభివర్ణించుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఇవాళ మేము అందుకే చెప్తున్నాం, ఆ రోజు తలసాని శ్రీనివాస యాదవ్ గారిని ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు తెలంగాణలో చాలా మాట్లాడాడు. ఆయన గవర్నర్ గారిని తిట్టిపోశాడు. వ్యవస్థల్ని ఈ విధంగా చేస్తారా మీరు అని చెప్పి పెద్ద మాటలన్నీ మాట్లాడారు. అందుకే మేము ఇప్పుడు అడుగుతా ఉన్నాం, దీంట్లో రాష్ట్రపతి గారు జోక్యం చేసుకోవాలి. ఇవాళ గవర్నర్ గారిని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. రాష్ట్రపతి గారు జోక్యం చేసుకుని వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని నిలుపుదల చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇదే విధంగా పోతే ఇంకా ఏ వ్యవస్థ కూడా పనిచేయదు. వైఎస్ఆర్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఆయనే కండగా ఆహ్వానించి తన మంత్రివర్గంలో చేర్చుకున్నా అంటే ఇంకా ఫిరాయింపుల చట్టానికి అర్థమే ఉంది. చట్టాలను కాపాడుతానని ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఏ విధంగా చట్టాలని తొంగలో తొక్కుతా ఉన్నారో మొత్తం ఈ దేశం మొత్తం తెలియాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఫిరాయింపుల నిరోధానికి సంబంధించి రాష్ట్రపతి గారు దీంట్లో జోక్యం చేసుకోకపోతే ఇదే విధంగా ఒక వ్యవస్థని సర్వనాశనం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ తన రాజకీయ పబ్బాలను గలుపుకునే ప్రయత్నం చేస్తుంది కనుక మేము గట్టిగా కోరుతూ ఉన్నాం. ఈ వ్యవస్థలన్నింటినీ కూడా చక్కదిద్దాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్రపతి మీద ఉంది కనుక దీని మీద ఇమీడియట్గా స్పందించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.